కళాభివందనాలు. తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున కళాభివందనాలు చెప్తాం. ముందుగా అమరవీరులను తలుచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాటలు కోరస్ ఇవ్వాలి. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తులల్లా, మట్టి పొత్తులల్లా, మట్టి
సాగింది. సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా సాగింది. హైదరాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా సాగింది. అన్నిటికంటే మించి ఉస్మానియా యూనివర్సిటీలో బ్రహ్మాండంగా సాగింది. మరి ఇటువంటి చరిత్ర ఒక్కొక్కరి మీద 40 కేసులు 50 కేసులు పెట్టబడే ఒక పరిస్థితి. మొన్నటి వరకు కూడా ఈ కేసుల చుట్టూ తిరిగేటువంటి ఒక పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ఈ రోజున మనం ఏమంటున్నామంటే మళ్ళా కూడా ఖచ్చితంగా తెలంగాణ యొక్క అమరుల కుటుంబాల కోసంగా, తెలంగాణ యొక్క ఉద్యమకారుల కోసంగా, తెలంగాణ ప్రజల కోసంగా, తెలంగాణ కళాకారుల కోసంగా, సమస్త ప్రజల కోసంగా మనం ఉద్యమించాల్సిన అవసరం మళ్ళీ ఏర్పడ్డది అనే ఆలోచనతోనే మేమందరం కూడా సుమారుగా 50 సంఘాలతో ఈ జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏఏసీకి కోదండరాం గారు వారు చీఫ్ ప్యాట్రన్గా ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని సంఘాల నిన్న కూడా ఉద్యమకారుడు మీటింగ్ కూడా పెట్టారు. చాలా సక్సెస్గా అయింది. కొంత చివరిలో కొంత ఇబ్బంది అయినా కానీ మొత్తానికి సక్సెస్ అని మనం చెప్పుకోవాలి. ఎవరు ఏమిటనే కానీ ఉద్యమకారుల కోసం ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాడినా, ఎవరు ఏం చేసినా మనం అభినందించవలసిందే తప్ప కానీ మనం వాళ్ళు ఎందుకు పెట్టారన్నటువంటి మనం ఆలోచన లేదు, ఉండకూడదు కూడా. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజున రవీంద్రభారతిలో ఇటీవల కాలంలోనే నేను అనుకుంటా 15-20 రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి యొక్క సుమారుగా 1000-2000 మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి కదిలించి ఆ రకంగా ఉద్యమకారుల సమావేశం పెట్టబోతా ఉన్నాం. దానికి అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి కానీ పార్లమెంట్లో బిల్లు వచ్చినప్పుడు ఎంపీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉన్నాం. ఉదాహరణ చెప్పాలంటే కొన్ని ఇబ్బందికరమైన విషయం ఉంటుంది. తెలంగాణ వచ్చింది, తెలంగాణ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడతా ఉన్నారు. మీరందరూ కూడా వీడియోస్ చూడండి, విజువల్స్ చూడండి. మన యొక్క దొరగారు ఎక్కడున్నారు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంటే అది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఎక్కడ పెట్టి ఎక్కడ దాక్కున్నాం, ఎక్కడ ఉన్నారు మీరు? కాంగ్రెస్ అటువంటిది తలుపులు దగ్గర పెట్టి మరి యొక్క పెప్పర్ స్ప్రేలు లాంటివి కూడా వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర ఎంపీలు కొట్టినప్పటికీ కూడా భరించి నిలబడి మరి తెలంగాణ పిల్లలు పాస్ అయ్యేదాకా నిలబడి కొట్టాడేది కదా, మరి మీరెక్కడ ఉన్నారు? కాబట్టి ఇలాంటి అంటే చెప్పడం అంతా ఒకటి, దళితుల ముఖ్యమంత్రి ఎక్కడ పోయిందో, 3 ఎకరాల భూమి ఎక్కడ పోయిందో, కేజీ నుండి పీజీ విద్య ఎక్కడ పోయిందో, ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయిందో, అన్నీ ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి మనకు కనపడలేదు. కాబట్టి ఈ రోజున తెలంగాణ ఉద్యమం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఉద్యమ అవకాశాలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళందరి యొక్క బయోడేటా మనం తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఫలాలు కొంతమంది దక్కాలి. ఏ ఫలం దక్కకుండా మనం ఒట్టి ఉద్యమకారులు అంటే వాళ్ళు పని చేసుకుంటూనే పోతారు, పెట్టి చాకరీ చేసుకుంటూనే పోతారు, మనసులు అయిపోతూనే పోతారు, కొట్లాడుకుంటూనే పోతారు, వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే పోతారు. కాబట్టి వాళ్ళకి హక్కుల గురించి అడుగు అవసరం లేదు అనేటువంటిది అవసరం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు మనం ఏమడుగుతున్నామంటే అంటే సుమారుగా అమరవీరుల యొక్క అమరుల జ్ఞాపకార్థం సుమారు 100 ఎకరాలలో అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని మనం కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులకు సుమారుగా 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే కొత్తగా ఇచ్చే భారతదేశంలో కొత్తగా వచ్చినటువంటి కాదు. ఈ రోజున జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇట్లాంటి ప్రత్యేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క ఉద్యమాలు ఎక్కడెక్కడైతే జరిగాయో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ ఉద్యమాలు తర్వాత ఆ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత వారికి 4 గదుల ఇల్లు ఇవ్వడం జరిగింది. 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది. చాలా బ్రహ్మాండంగా వారికి అన్ని ఉద్యోగాలలో ప్రభుత్వ స్కీమ్లలో అవకాశాలు కల్పించడం జరుగుతాము. మనం అదే అడుగుతాము. సుమారుగా రాష్ట్ర బడ్జెట్లో 2,35,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మేము ఎలాంతా జరిగితే మొత్తం కూడా 100 ఉద్యమకారులకు కళాకారులకు అందరికీ ఇచ్చినా కానీ 300 కోట్ల కంటే ఎక్కువ రావడం లేదు. ఇంకా ఉద్యమకారులకి యొక్క 300 కోట్ల అటువంటిది పెద్ద సమస్య కాదు. ఈ యొక్క బడ్జెట్ 2,35,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి వచ్చిన తర్వాత 300 కోట్లు ఇవ్వడంలో, ఉద్యమకారులకు ఇవ్వడంలో, కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వడంలో, త్యాగాలు చేసిన వారికి ఇవ్వడంలో, ఈ రాష్ట్రం కోసం వాళ్ళ విలువైన ప్రాణాలు అర్పించినటువంటి యొక్క వారి కుటుంబాలకు ఇవ్వడంలో ఎంత మాత్రం లోపం లేదు, ఎంత మాత్రం అతిశయోక్తి కాదు, ఎంత మాత్రం తప్పు కాదు. కాబట్టి మనం ఈ రోజు ఏమడుగుతున్నామంటే ఉద్యమకారులందరూ కూడా 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం.
4 గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలని అడుగుతున్నాం. 100 ఎకరాల స్మృతివనం ఏర్పాటు చేయాలంటున్నాం. 100 ఎకరాలు ఎందుకు కట్టడం అంటే ఈ రోజున మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి. సుమారుగా 5,000 యొక్క కంపెనీలు కవిత గారి పేరు మీద ఈ కంపెనీ కాదా కంపెనీ పేరు మీద 5,000 కంపెనీలు ఏర్పాటు చేసింది. మరి హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి యొక్క ఏరియాలలో సుమారుగా 10,000 ఎకరాల భూములని, విలువైనటువంటి యొక్క భూములని, ఒక ఎకరానికి 40 కోట్ల నుండి 100 కోట్లకు వెచ్చించేటువంటి యొక్క విలువైనటువంటి భూములని, 10,000 ఎకరాల భూములని వాళ్ళకి కబ్జా పెట్టింది. మనం 100 ఎకరాలు అడగడం తప్పే ఉన్నది. ఇంకా కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క మరి గార్డెన్ అంటే అవసరమా? ఇంకా మన యొక్క తెలంగాణలో ఒక టీఎన్జే గారితో, ఒక చెన్నారెడ్డి గారితో, ఒక కొండలక్ష్మణ్ బాపూజీ గారితో ఏమైనా యొక్క అక్కడ ఏమైనా గార్డెన్ ఆంధ్రలో ఏమైనా పెట్టిండ్రా? ఏమి పెట్టలే, అట్లాంటివి ఏం పెట్టలే కదా. వాళ్ళు ముఖ్యమంత్రులే పెట్టుకోవచ్చు కానీ ఏం పెట్టలేదు కదా. మన దగ్గర ఇంకా కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క లాంటి గార్డెన్లు ఇంకా ఎందుకు అవసరం అటువంటి మనం అడుగుతాం. కాబట్టి ఏంటంటే తెలంగాణకు ఉద్యమకారులకు అందరికీ కూడా ఏవేవి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయాలి. ఇంకా 600 కుటుంబాలకు వాళ్ళ యొక్క ఉద్యోగాలకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి ఆర్థిక 10 లక్షల రూపాయల ఆర్థిక చేకూర్చాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ₹1,00,00,000 సబ్సిడీతో కూడిన రుణం ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఏదైనా వృత్తి చేసుకోవడానికి కానీ, ఏదైనా పని చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవరు పనులు ఇవ్వరు. కాబట్టి వ్యాపారం చేసుకోవడానికైనా ₹1,00,00,000 సబ్సిడీతో కూడిన రుణం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కనీసం గుర్తింపు కార్డులను ఇమ్మీడియట్గా ఇగో ఈయన ఫలానా